ఫస్ట్ ప్రాబ్లం 65 మైనస్ 3. 65 మైనస్ 3. దీనికి నేను రెండు విధాలుగా చెప్తాను. రెండో విధానం మనకు అర్థమెటిక్లో ఉపయోగపడుతుంది. ఇది చూడండి సార్, 96 మైనస్ 7. 96 మైనస్ 7. ఇది చాలా సింపుల్. 5 నుంచి 3 తీసేయాలి. ఎస్, తీసేయగలుగుతాను. 5 మైనస్ 3 2. తీసేయగలిగితే యాజ్ ఇట్ ఈస్గా తీసేయండి. టెన్స్ ప్లేస్ ఏమీ మారదు, యాజ్ ఇట్ ఈస్. 62. నవ్వు ఇక్కడ చూడండి సార్, 6 నుంచి 7 తీసేస్తే నీ దగ్గర 6 రూపాయలు ఉన్నాయి, నేను నీకు 7 రూపాయలు ఇమ్మన్నాను. నువ్వు ఏం చేసావు? ఇంకోళ్ళ దగ్గర 1 రూపాయి అప్పిచ్చి నాకు అప్పిచ్చావు. 6 మైనస్ 7. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే పెద్దది. 6 మైనస్ 7 ఎంత? -1. ఎప్పుడైతే నీకు యూనిట్ డిజిట్ మైనస్ వచ్చిందో రైట్, దాన్ని 10 మైనస్ 1గా చేయండి. 10 మైనస్ 1 ఎంత? 9. ఎప్పుడైతే యూనిట్ డిజిట్ వచ్చిందో మిగతా నెంబర్కి 1 తగ్గించండి. 9 మైనస్ 1 ఎంత? 8. కాబట్టి ఈ ఆన్సర్ ఎంత? 89. ఈ ఆన్సర్ ఎంత? 89. జస్ట్ వింటూ ఉండండి సార్. ఒక 5 నిమిషాల తర్వాత మీరు 3 డిజిట్ 4 డిజిట్ నంబర్ సబ్ట్రాక్షన్ కూడా చేస్తారు. సపోజ్గా 48 మైనస్ 9. ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి. నీ దగ్గర 8 రూపాయలు ఉన్నాయి, నేను నీకు 9 రూపాయలు అడిగాను. ఇంకో అతని దగ్గర రూపాయి అప్పు తీసుకొని నాకు అప్పిచ్చావు, -1. ఎప్పుడైతే నాకు యూనిట్ డిజిట్ నెగటివ్ వచ్చిందో 10 మైనస్ 1 ఎంత? 9. 10 మైనస్ 1 ఎంత? 9. యూనిట్ డిజిట్ నెగటివ్ వస్తే యూనిట్ డిజిట్ తర్వాత ఉన్న నంబర్కి 1 తగ్గించండి. 4కి 1 తగ్గిస్తే ఎంత? 3. 39. 4కి 1 తగ్గిస్తే ఎంత? 39. 56 మైనస్ 7. నీ దగ్గర 6 రూపాయలు ఉన్నాయి, నేను నీకు 7 రూపాయలు అడిగాను. నువ్వు అతని దగ్గర రూపాయి అప్పు తీసుకున్నావు. నెగటివ్ వస్తే 10 మైనస్ 1 చేయండి, 9. 10 మైనస్ 1 9. ఎప్పుడైతే మనకు యూనిట్ డిజిట్లో నెగటివ్ వచ్చిందో యూనిట్ డిజిట్ తర్వాత ఉన్న ప్లేస్కి 1 తగ్గించండి. 5 మైనస్ 1 ఎంత? 4. 5 మైనస్ 1 ఎంత? 4.